ఇప్పుడైనా చెప్తున్నాను నేను, ఒకవేళ ఇది కొందరికి నచ్చకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే జరుగుతున్న వాస్తవం ఇది. మనము ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి. యుద్ధం ఆపడం కోసం ప్రార్థన చేయక కొందరు ఇజ్రాయెల్ గెలవాలి, అమెరికా గెలవాలన్నది మూర్ఖత్వం. యుద్ధం ఆగిపోవాలి, ప్రపంచానికి మేలు జరగాలి. అలా జరిగినప్పుడు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ముందున్న సమస్య, లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే చాలామంది ఇది బైబిల్ ప్రవచనం నెరవేరుతుంది, బైబిల్ ప్రకారంగా ఈ యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా గెలవరు, ఎందుకంటే వారి వెనకాల దేవుని బలం ఉంది, దేవుని సహకారం ఉంది, దేవుని శక్తి ఉంది అని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది నిజంగా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడా ఈ యుద్ధంలో? ఇదేమైనా బైబిల్ ప్రకారంగా, దేవుడు ప్రవచనం ప్రకారంగా వారిని దీవిస్తున్నాడా అని కనుక మనం ఆలోచన చేస్తే చాలామంది ఆ ఏషియా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేల్ గ్రంథము వాటన్నిటిని కోట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన ఆ మత్తయి సువార్త 24లో మాట్లాడిన కొన్ని మాటలు తీసుకొని చూసారా, ఇది బైబిల్ ప్రవచనము, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే ఒక ఆ ఇమ్మానుయేల్ అనే పదాన్ని బట్టి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చాలామంది ఇజ్రాయెల్ గెలవాలని, అవునా, ఇజ్రాయెల్ క్షేమం కోసము ప్రార్థన చేయడం చూస్తున్నాము. అవునా కాదు? ఇది ఎంతవరకు రైటు? బైబిల్ ఈరోజు అమెరికాను కానీ ఇస్రాయెల్ దేశాన్ని కానీ సమర్థిస్తుందా, వారి వెనకాల సహకారం చేస్తుందా అని కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు బైబిల్ మనం చదివితే అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు దేవుని వాక్యానికి, మరి దేవుని యొక్క గుణగణాలకు, దేవుని నీతికి, దేవుని రాజ్యానికి ప్రతీక గనక, దేవుడు అందరికీ దేవుడు గనక ఎవరి పక్షపాతి కాడు. ఇప్పుడు ఒకప్పుడు కొద్ది రోజులు మాత్రమే, కొద్ది కాలం ఇజ్రాయెల్కు దేవుడుగా ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు గనక వారికి నేను దేవుడను అని కొన్నిసార్లు చెప్పుకున్నా, చివరికి వచ్చేసరికి ఆయన అందరికీ దేవుడు. ఇజ్రాయెల్కు దేవుడే, భారతీయులకు దేవుడే, పాకిస్తాన్ వాళ్ళకు దేవుడే, సౌదీ అరేబియాకు దేవుడే, ఇరాన్, ఇరాక్, ఈ ప్రపంచంలో 6 నెలల కనబడుతున్న ప్రతి ప్రదేశంలో జీవిస్తున్న ప్రతి వాడికి దేవుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన పేరు యెహోవా అయితే ఇప్పుడు ఆయన పేరు దేవుడు, ఈజ్ గాడ్. సో ఈరోజు దేవుడు ఎవరి పక్షపాతి కాడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాడు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా దేవుడు అన్యాయస్తుడు కాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేళ్ల కోసం మేలు చేసినా ఆ రోజు అన్ని జనులను కూడా కాపాడాడు. ఎవరైతే దేవుని మాటకు వ్యతిరేకంగా తిరిగారో వారు ఇశ్రాయేళ్ళైనా అన్యులైనా వాళ్ళని స్పాట్లో చంపేశాడు. అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరి కోపము అన్నిటికీ సాదృశ్యం. కాబట్టి చాలామంది మనం చదువుకున్నట్టు ఈరోజు చాలామంది యూట్యూబ్లో మనల్ని మోసం చేస్తున్నట్టు, అనేకులను మోసం చేస్తున్నట్టు ఎహెజ్కేల్ గ్రంథము 38 ప్రకారంగా యుద్ధం జరుగుతుంది అని అనుకుంటున్నారు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవు గోగు అనగా రోషకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు నేను అభిముఖుడనై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మేషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధి అయి ఉన్నాను. నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ. తర్వాత 18వ వచనంలో, ఆ దినమున
గోగు ఇశ్రాయేళ్ల దేశం మీదికి రాబో ఆ దినమున నా కోపం కోపము బహుగా బహుగా రగులుకొనును. ఉమ్, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇలా కాబట్టి 38, 39, 37 ఇవన్నీ గోగు మాగోగు అనే పేర్ల ప్రవచనం ఎత్తి ఆనాడు హెచ్కేల్ మాట్లాడిన మాటలను ఈనాడు క్రైస్తవులకు బోధించటం ఎంతవరకు న్యాయం అంటే, ఇప్పుడు గోగు మాగోగు అనే పేర్లు ఏ దేశానికి లేవు. అసలు గోగు మాగోగు వీళ్ళిద్దరూ ఏదైతే ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ యొక్క సంతానం గురించి ఈ పేర్లు కనబడతాయి మనకు. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం, గో మాదయి యావాను తుబాలు మెషకు తీరసు అనువారు. అంటే ఇది ఈ నోహవు సంతానంలో ఒక కుమారుడు, మూడో కుమారుడు యాపేతు. యాపేతు యొక్క సంతానం వల్లే ఈ మొత్తం వారి పేర్ల మీద దేశాలు ఉన్నాయి. అలాగే గోగు మాగోగు తూబాలు ఇవన్నీ మీరు అక్కడ కనబడతాయి, దినవృత్తాంతంలో కూడా కనబడతాయి. వీళ్ళకు నేను వ్యతిరేకిని అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఇశ్రాయేలును వ్యతిరేకించారు కనుక నేను వ్యతిరేకిని అంటున్నాడు. ఈరోజు మనం ప్రపంచ పట్టణంలో ఈ పేర్లు ఉన్నాయా అంటే, గోగు ఏదైతే పేర్లు చెప్తున్నాడో దేవుడు, నరపుత్రుడా మాగోగు దేశం వాడకు గోగు అనగా రోషుకును మెషకును తూబాలు, ఇవి ఒకప్పుడు పిలువబడ్డ దేశాల పేర్లు. ఆ పేర్లు ఇప్పుడేం పిలువబడుతున్నాయి అంటే మీరు గమనించగలిగితే, తూబాలు అంటే అది టర్కీకి సంబంధించింది, అలాగే రోషు అంటే రష్యాకు సంబంధించింది. ఇలా ఇప్పుడు రష్యా కానీ లేకపోతే టర్కీ కానీ ఏమైనా యుద్ధాలు చేస్తున్నాయా? ఇందులో ఇవి పాల్పొందట్లేదు. అలాగే ఇంకా చైనా కానీ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో వీటి గురించి లేదు, అమెరికా గురించి లేదు, ఇస్రాయెల్ గురించి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు కనుక మనం గమనిస్తే బైబిల్లో ఉన్నట్టుగా ఒకే ఒక్క పేరు కంటిన్యూ అవుతుంది, అది ఇజ్రాయెల్. అప్పుడు ఇస్రాయెల్ యాక్చువల్గా దానికి చాలా పేర్లు ఉన్నా ఈ పేరుతో ఆ రోజు దేవుడు వారిని కాపాడాడు కనుక ఆ రోజు ప్రవచనం ఎత్తి ఎప్పుడైతే ఇశ్రాయేలుకు తీర్పు తీర్చబోతున్నాడో, అంటే ఇశ్రాయేళ్ల బలాన్ని కొట్టివేయబడుతున్నాడో, వారి ధర్మశాస్త్రం కొట్టివేయబడబోతుందో, వారి రక్షకుడు వచ్చి వారి నూతన నిబంధన స్థాపించబడుతున్నాడో, ఆయన మరణించి సమాధి చేసి చేయబడి తిరిగి లేపబడిన ఆ దినమున, అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినానికి ముందే ఈ యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ దేశాలు లేవు, ఈ దేశాల పేర్లు ఇప్పుడు లేవు. ఇప్పుడైతే మీరు కనుక గమనిస్తే ఇది ఒకవేళ ఇరాన్కు జరుగుతుంది అంటే ఇరాన్ పేరు ఏముంటుందో తెలుసా మీకు? బైబిల్లో ఉన్న పేరును కనుక మనం ఆలోచన చేస్తే పర్షియా అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. అంటే పారసీక సామ్రాజ్యం అంటే ఒకప్పుడు కోరేష్ బైబిల్లో కనబడతాడు. ఆయన దేవుని పక్షాన నిలబడి, ఇశ్రాయేళ్ల పక్షాన నిలబడి రెండవ దేవాలయాన్ని కట్టించినవాడు. ఇలా పర్షియా లేదా ఎలాం అని పిలువబడ్డది ఇరాన్ అయితే, బబులోను దేశం అనేది ఇరాక్. ఇలా ఈ దేశాల పేర్లు చూడాలంటే చాలా పెద్ద లేటెస్ట్గా ఏ దేశం ఏ పేరుతో పిలువబడ్డది బైబిల్లో అని చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. మనకు కావాల్సింది ఈరోజు యుద్ధం జరుగుతున్న ప్లేసులను గమనిస్తే అసలు అప్పుడు ప్రవచనానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది హెచ్కేలు ప్రవచనము ఇప్పుడు నెరవేరింది కాదు, ఇప్పుడు నెరవేరుతున్నది కాదు. హెచ్కేలు ప్రవచనము యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందే నెరవేరిపోయింది కనుక ఆ రోజు దేశాల మీద యుద్ధాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు, పెద్ద పెద్ద దేశాలు భయంకరమైన యుద్ధాలు చేశాయి. ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా చేసిన దేవుడు వారికి బలం ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్కు వ్యతిరేకం చేసిన ప్రతి దేశాన్ని దేవుడు నాశనం చేశాడు, వారికి విజయాన్ని కలుగజేశాడు, నో ప్రాబ్లం. కానీ ఈరోజు కనుక మీరు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు దేశానికి ఉన్న బలము ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రమే యేసుప్రభు ద్వారా తీయబడిన తర్వాత ఈరోజు ప్రపంచ మానవాళి యేసుక్రీస్తు బోధలోనికి రావాలి, యేసుక్రీస్తు మాట వినాలి. అర్థమైందా మీకు? ఈ ప్రపంచంలో ఎవడైనా ఎవరి మాట వినాలి? యేసు మాట వినాలి. కానీ ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ యేసు మాట వినట్లేదు.
అసలు వచ్చిన యేసును నమ్మటం లేదు వాళ్ళు ఇంకా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కోసం చూస్తున్నారు. ప్రపంచం అంతా క్రైస్తవులందరూ రెండవ రాకడను గురించి ఎదురు చూస్తున్నాం మనం. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? సమస్తం నాశనం అయిపోతుంది. మొదటి రాకలో ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు కానీ అన్నిటినీ ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఆయన పరిపాలన కొనసాగిస్తాడు. ప్రజలందరినీ తను నమ్మిన వారందరికీ నిత్యజీవం ఇవ్వడానికి రక్షించడానికి వచ్చి రక్షించి ఎవరైతే రక్షణలోనికి వచ్చారో రక్షింపబడతారో వాళ్ళందరినీ రెండవసారి వచ్చి తీసుకుపోయేది బైబిల్. దీన్ని ఇశ్రాయేలు నమ్మరు. ఇశ్రాయేలే కాదు, ఇశ్రాయేలును సమర్థిస్తున్న బోలెడు మంది క్రైస్తవులు కూడా నమ్మటం లేదు. ఎందుకంటే రెండవ రాకడంటారు, మళ్ళా వచ్చి పరిపాలన చేస్తాడు, మధ్యాకాశము, శ్రమలు, ఇవన్నీ తప్పుడు పోలే. అందుకని జాగ్రత్తగా మనం బైబిల్ చదివితే ఏదైతే సంఘము ప్రారంభం అవుతుందో, ఎప్పుడైతే సంఘం భూమి మీద స్థాపించబడుతుందో, ఇశ్రాయేలు కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ ఏం చెయ్యాలో యెషయా ప్రవచనం ఎత్తి ప్రవచించాడు. ఆ రోజు యెషయా ప్రవచనము ఎప్పుడో నెరవేరిపోయినా ఆలోచన చేయగలిగితే ఆ ప్రవచనాన్ని ఈరోజు కూడా ఇశ్రాయేలు నమ్మటం లేదు, ఇశ్రాయేలు దాన్ని పాటించడం లేదు అని కనుక మనం గమనించగలిగితే అసలు వాళ్ళకి ఇంతకీ దేవుని యొక్క రక్షణ ఉందా లేదా? నేను ఇదివరకే చెప్పాను, కీర్తనల గ్రంథంలో మాట్లాడిన మాటలు ఒకవేళ ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్న మాటలన్నీ ఈరోజు ఇశ్రాయేళ్లకు వర్తిస్తున్నాయి అంటే లేవు. ఎందుకంటే నీ రాకపోకలయందు యెహోవా నిన్ను, అది ఇశ్రాయేళ్ళకి ఇచ్చిన వాగ్దానం. కానీ ఈరోజు ఇశ్రాయేల్ యొక్క మరి చాలా ప్లేన్స్ చాలా అన్నీ దెబ్బతింటున్నాయి. వారి ప్రయాణ మార్గంలో ఎన్నో, అవునా కదా? ఇప్పుడు ఈరోజు ఒక జలసంధి, హర్ముజ్ జలసంధి అని ఉన్నది మనకి, అక్కడి నుంచే పెట్రోల్ గ్యాస్ వస్తుంది. దాన్ని వాళ్ళు స్టాప్ చేశారు. ఎందుకంటే దాని లోపల మైన్స్ పెట్టారట. అంటే మనం భూమి మీద మైన్స్ పెట్టినట్టే లోపల పేలిపోతాయి చూడండి, అది ల్యాండ్ మైన్స్ పెడతారు, అలా వాటర్ మైన్స్ పెట్టారు. ఇప్పుడు ఆ దారి గుండా రావడానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎవడు భయపడుతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? నీ రాకపోకలేంది యెహోవా కాపాడినట్టయితే వాళ్ళు ధైర్యంగా రావాలి కదా. అమెరికా కానీ మనకు రావాల్సిన నౌకలన్నీ రావాలి కదా, ఏమండి? అవునా? అంటే యెహోవా యొక్క కాపుదల, దేవుని యొక్క కాపుదల ఈరోజు అమెరికాకు లేదు, ఇశ్రాయేలుకు లేదు, ఇరాన్కు లేదు, ఎవడికి లేదు. ఇది క్రైస్తవులమైన మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ఇప్పుడు ఆయన అందరినీ కాపాడుతున్నాడు, అందరినీ రక్షించాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆలోచిస్తున్న దేవుడు ఇరాన్ను శిక్షిస్తాడు, లేకపోతే ఇరాకును శిక్షిస్తాడు, లేకపోతే ఇంకోని రక్షిస్తాడు, ఇంకోని కాపాడుతాడు అని బోధ చేస్తున్న ఈనాటి బోధకులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇలా ఎన్నోసార్లు నిన్ను కాపాడువాడు కునుకుడు అని ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ క్రైస్తవులు తీసుకుంటున్నారు. ఒకవేళ మన బండ్ల మీద రాసుకుంటారు, ఇదివరకు చెప్పాను చూసారా, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను, లారీలు రాసుకుంటారు. మనోళ్ళ లారీలు కానీ డీసీఎంలు కానీ కార్లకు రాసుకుంటారు. వాటికి యాక్సిడెంట్ కాలేదా? అవునా కదా? అంటే ఆ వాగ్దానం నీది కాదు, ఆ ప్రవచనం నీ కోసం, అంటే ఈరోజు ఉన్న వారి కోసం కాదు, ఇశ్రాయేలుకు కూడా కాదు ఇప్పుడు. ఎందుకంటే వారిని కూడా దేవుడు కాపాడతలేడు. చాలా మిసైల్స్ పడుతున్నాయి వాళ్ళ మీద, తెలుసా? ఐరన్ డోములు ఉన్నా ఎన్నో మిసైల్స్ వాళ్ళ మీద పడుతున్నాయి, కొన్ని క్షిపణులు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్లు కూలిపోతున్నాయి. మనం వీడియోలు చూస్తున్నాం, యుద్ధం చూస్తున్నాం. కనుక మనం ఆలోచిస్తే ఒక పండుగ రోజు అయితే ఇశ్రాయేలుల మీద హమాస్ వారు దండయాత్ర చేసి, అవునా, కొన్ని వందల మందిని చంపి కొన్ని వందల మందిని బందీలుగా తీసుకెళ్ళిపోయి వాళ్ళ కోసం యుద్ధం చేశారు. ఇంకా కొందరిని విడిపించలేకపోయారు ఇశ్రాయేల్. ఇలా కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ ఎంత సత్యమో, బైబిల్ మాట నమ్మని వాడు ఎవడైనా సరే, అది ఇశ్రాయేల్ అయినా, అది అమెరికా అయినా, అది ఇంగ్లాండ్ అయినా, అది ఏ దేశమైనా దేవుని మాటకు విలువనివ్వకపోతే సర్వనాశనం అయిపోతుంది అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మరి యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ఇది దేవుడు వారికి ముందు నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు నడిచినప్పుడు, ఐగుప్తులో నుంచి కనానుకు నడిపించినప్పుడు ఆయన ముందున్నాడు.
పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుండి యుద్ధం యెహోవాదే అన్నట్టుగా వాళ్ళతో చేయించాడు. అది వాళ్ళు ఆల్రెడీ కానానుకు వెళ్ళిపోయారు. ఆ కానానులో మళ్ళీ చెడిపోయారు, మళ్ళీ వాళ్ళను చెదరగొట్టాడు, మళ్ళీ రెండవసారి కూడా రప్పించాడు. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు మొదటి రాకడలో నెరవేరిపోయినాయి. ఎలాంటిది నెరవేరిందో, ఎలాంటిది నెరవేరవలసి ఉన్నదో ఈ రోజుకు ఇశ్రాయేలు గమనించట్లేదు, క్రైస్తవులు కూడా గమనించట్లేదు. ఎందుకంటే దేవుడు అమెరికాకు సపోర్ట్ ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేల్కు సపోర్ట్ ఉన్నాడు, వారెన్నడూ ఓడిపోరు అని ఒక గొప్ప తప్పుడు ప్రచారం జరుగుతుంది. బైబిల్కు వ్యతిరేకమైన తప్పుడు, ఒకవేళ గెలవచ్చునేమో వారికి ఉన్న ఏమంటారు అది ఆయుధాలతోటి, వారికి ఉన్న టెక్నాలజీతోటి గెలవచ్చునేమో, కానీ బైబిల్ వారికి సహాయం చేయట్లేదు, దేవుడు వారికి సహాయం చేయట్లేదు అనేది ఇప్పుడు మనం వాక్యాన్ని కనుక గమనిస్తే యెషయా ఎప్పుడో ప్రవచించాడు. యెషయా గ్రంథంలో కనుక మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం యూదులు గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దేవోక్తి చెప్పుకుంటూ, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతాము అని చెప్పుకొందురు. చాలు. ఏదైతే ఇశ్రాయేల్ అంత్యదినములలో వారి ధర్మశాస్త్రము తీసివేయబడుతుందో, వారి ప్రభు అయిన యేసుక్రీస్తు జడ్జి మధ్యవర్తిగా వచ్చి వారిని, ప్రపంచ ప్రజలను రక్షిస్తూ వారికి ఉన్న మధ్య గోడ, అడ్డుగోడ ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి వచ్చినప్పుడు ఒక మందిరం ఏర్పడుతుంది. ఆ మందిరాన్ని పర్వతంతో పోల్చి, ఆ మందిర పర్వతము ఇది కనుక మీరు వాక్యానుసారంగా వెళితే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, సియోన్ అనే కొండకును పరిశుద్ధ పర్వతానికి మనం వచ్చి ఉన్నామని. ఏ పర్వతం అంటే ఆల్రెడీ ఈ ప్రవచనము నెరవేర్పు జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును చెప్పుకుంటూ వచ్చి, ఈరోజు ప్రపంచంలోని అనేక మానవులు ఇదిగో ఈ సియోను కొండకు, ఏదైతే మందిర పర్వతం చెప్పబడ్డా అదే సంఘము, ఆ సంఘం ఏమవుతుందంట, పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే, ఆనాడు ఏదైతే కొండల మీద దేవుడు నిలబడ్డానని చెప్పాడో, ఈ కొండలు ఈ పర్వతములన్నీ నాయ అన్నాడో, ఆ పర్వతాల అన్నిటికంటే ఎత్తైన మందిర పర్వతమే సంఘం. మనమున్న సంఘం, మన సంఘం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ దానిలోనికి ఏం జరుగుతుంది అంటే, ప్రవాహము వచ్చినట్టు సమస్తమైన అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. కాబట్టి మీరు అపోస్తల కార్యాల్లో చూస్తే ఆనాడు క్రైస్తవుల సంఖ్య విస్తరించింది, విస్తారముగా వచ్చేసారు. ఎంత శ్రమలు పడ్డారో అంతగా విస్తరించింది క్రైస్తవ్యం. క్రైస్తవులను ఎంత శ్రమ పెట్టారో మీరు అపోస్తల కార్యాలు చదివితే తెలుస్తుంది. అంతగా వాళ్ళు విస్తరించారు. అది చెప్తున్నాడు. సియోనులో నుండి ధర్మశాస్త్రము అంటే ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రం బయటకు వెళ్ళిపోతుంది, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వచ్చిందంటే ప్రపంచానికి అందించబడింది.
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కనుక సువార్త ప్రకటన జరుగుతుంది. ధర్మశాస్త్రము తీసివేయబడి యేసు తన రక్తముతో రాసిన మరణ శాసనం ఏదైతే ఉందో దాని నెరవేర్పు జరిగింది. ఎప్పుడు? మొదటి రాకడలో, అంత్య దినములలో, అంటే ఇశ్రాయేలీల అంత్య దినములలో ఇది జరుగుతుంది అన్నాడు. అది జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే జనులు గుంపులు గుంపులుగా మొత్తం ప్రవాహం వచ్చినట్టు వచ్చారు. ఈరోజు క్రైస్తవులు 3,000 మంది 120 కలిపితే కొంతమందితో ప్రారంభించబడిన సంఘము ఈరోజు ప్రపంచంలో 350 కోట్లకు పైగా క్రైస్తవులు అయిపోయారు అనేది జనాభా లెక్కలో చెప్తున్నాను. అంటే ఎలా వచ్చారో చూడండి, జనాలు ఎలా ప్రవాహం వచ్చినట్టు వస్తున్నారో మీరు చూస్తే అది దేవుని యొక్క శక్తి, దేవుని క్రియ, దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని గురించి యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరాలి. నెరవేరింది. ఏది నెరవేరాలో అది నెరవేరకుండా ఆగిపోయింది. ఇప్పుడు అది చెప్పడమే నేను ఈరోజు మీరు ఇంటికి తీసుకొచ్చిన విషయం. 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను. యెషయా గ్రంథం 2:4వ వచనం చదువుతున్నాను నేను. తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. ఇంకా జనము మీదికి జనము ఖడ్గం ఎత్తకై ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట్టు ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఇది అసలైన ప్రవచనం. సంఘముగా ఏర్పడ్డ తర్వాత సంఘములోనికి యూదులైన ఇశ్రాయేలులైన వచ్చినప్పుడు సంఘము ఏం చేస్తుంది అంటే యుద్ధము చేయుట. ఇక అంటే యుద్ధాలు చేయడం. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి సంఘాన్ని స్థాపించి విస్తరించిన తర్వాత ఏ క్రైస్తవుడు కానీ ఏ యూదుడు కానీ నేను క్రైస్తవుని అని చెప్పుకున్నవాడు ఎవడు యుద్ధం చేయకూడదు. మరి ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తుందంటే చాలామంది అమెరికా క్రిస్టియన్ కంట్రీ అంటున్నారు, ఇంగ్లాండ్ క్రిస్టియన్ కంట్రీ అండి. ఎవరు చెప్పాడో వీళ్ళకి? ఇప్పుడు అనుకుంటున్నాం పేరుకే 60% మంది నాస్తికులు హేతువాదులతో నిండిపోయింది ఇప్పుడు అమెరికా. అసలు దేవుడే లేడనే జనాభా ఇంగ్లాండ్లో ఎక్కువైపోయింది. మీరు చరిత్ర చూస్తలేరు, వార్తలు చూస్తుంటే ఏమండి చేస్తుంటే ఇందులో దేవుడు ఒకవేళ మతము అనే విశ్వాసంలోంచి చాలామంది తప్పిపోయారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని వాక్యానుసారంగా లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వచ్చి నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మరి అవతలుడు ప్రేమించకపోతే నేనెందుకు ప్రేమించాలి అనే ఛాన్స్ నీకు లేదు. వాడు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి, వాడు ద్వేషించినా నువ్వు. అలాంటి వాడికి దేవుని సహాయం ఉంటుంది. ఇది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఒకవేళ ఏ విధంగా మనం ఒకవేళ ఇస్రాయెల్ కోసం ప్రార్థన, అమెరికా కోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యానికి లోబడటం లేదు. దేవుని వాక్యానికి లోబడ్డవాడికి దేవుని సహాయం ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఎలా యుద్ధం చేయగలుగుతుందంటే మీరు మేధావులు కానీ పత్రికల్లో మీరు అవన్నీ చూస్తుంటే ఆ అమెరికాకి ఏముందంటే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి, ప్రతి దేశము నా కాళ్ళ కింద ఉండాలనే ఒక స్ట్రాటజీతో, రాజ్యాధికారము రాజ్యాకాంక్షతో అమెరికా పనిచేస్తుంది. కనుకనే అది కూడా దెబ్బతింటుంది. ఈ పాటికే చాలా దెబ్బతిన్నది అనుకుంటున్నాం మనం, కానీ వార్తలు కొన్ని రావట్లేదు, కొన్ని వస్తున్నాయి. బైబిల్ ప్రకారంగా అందరము ప్రేమించుకుంటూ ఉంటే బాగుంటుంది. బైబిల్ ప్రకారంగా నమ్మక నువ్వు యుద్ధం చేస్తే అది నీకే లాస్.
దేవుని సహాయం ఉండదు. చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు ఇశ్రాయేల్ చూసి, కానీ ఇశ్రాయేలుకు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడని. యెరూషలేమును ఎప్పుడో దేవుడు వదిలేశాడు. నూతన యెరూషలేము పరలోకం నుండి భూమి మీదకి వచ్చేసింది. ఇప్పుడున్న యెరూషలేము రక్తభూమి. దానికోసం వీళ్ళు చాలామంది మేము టెంపుల్ కడతాం, అది కడతాం. అసలు మూడో టెంపుల్ అనే దాని గురించి బైబిల్లో ప్రవచనం లేదు. మేము కడుతున్నాము, మేము తయారు చేస్తున్నాం అంటే అది మీ బలము, మీ శక్తి మీద ఆధారపడి, వాళ్ళ శక్తి మీద ఆధారపడిందే తప్ప దేవుని శక్తి మీద ఆధారపడలేదు. ఎందుకంటే కోరేషు ద్వారా జెరుబ్బాబెలు కాలంలో కట్టబడిన మందిరమే కడవరి మందిరం, అంటే లాస్ట్ టెంపుల్ అదే. ఇక భూమి మీద ఎవడు టెంపుల్ కట్టడానికి వీల్లేదు. ఎవడు కట్టినా దేవునికి సహాయం లేదు. అందుకే దేవాలయం అని నువ్వు దేనికి పేరు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవాలయం అంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడు, అది దేవుని ఆలయమే కాదు. మరి ఎందుకు కడుతున్నారు వాళ్ళంటే వాళ్ళకు లేదు తెలివి. మనోళ్ళు మలం కట్టి మళ్ళా ఈడు యేసుక్రీస్తు దేవాలయం అని బోర్డు పెడుతుంది. ఎంతమ్మే లేదా? టెంపుల్ అన్నాడంటే దేవాలయం. అసలు టెంపుల్ అనేదే భూమి మీద ఉండకూడదు. చాలామంది కొన్ని కోట్లు బట్టి టెంపుల్ కడుతున్నారు, చాలా చోట్ల కడుతున్నారు. ఇవన్నీ దేవుని సొమ్ము ఏమంటారు చూడు, రాళ్లపాలవుతుందే తప్ప దేవుని యొక్క సువార్తకు, దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి ఉపయోగపడుతుంది ఆ టెంపుల్ కాదు. అసలు టెంపుల్ ఎవరు కట్టారు? సంఘం అనే దేవాలయాన్ని యేసుక్రీస్తు ఆల్రెడీ కట్టాడు. మనుషులు కట్టిన ఏ దేవాలయంలో దేవుడు ఉండడు. అక్కడ పోతే నీకేం మేలులు జరగవు. దేవాలయం అనేది దేవుడు కట్టాడు, సంఘానికి ఇచ్చాడు పవర్. నువ్వు సంఘానికి వచ్చి సంఘముగా ఐక్యమత్యంగా ఉండి సంఘములో ఒకరి వారి ప్రేమ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే సంఘపు శక్తి వలన అనేక కార్యాలు జరుగుతాయి. కాబట్టి సంఘం అనే దేవాలయము యేసుక్రీస్తు కట్టాడు కనుక ఇంకెవడు కట్టడానికి వీలేదు. మూడో టెంపుల్ కట్టబడదు, కట్టబడినా అది కూల్చబడుతుంది. ఇది బైబిల్ చెప్పిన, నేను కాదు, ఏదో నేను ప్రవచనం చెప్తున్నాను అనుకో. బైబిల్ చెప్పాడు, దేవుడు చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఏమంటున్నాడు? ఆనాడు ఇశ్రాయేలులే యేసుక్రీస్తు మొదటి రాకడ తర్వాత అంత్య దినములలో వారి ధర్మశాస్త్రం తీసివేయబడిన తర్వాత గుంపులు గుంపులుగా వచ్చి ఏం చేయాలంటే వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, అంటే ఖడ్గాలు వాడిన వాళ్ళు ఆ రోజు ఆ ఖడ్గాన్ని ఏం చేయాలట? మళ్ళీ నాగటి నక్కులు అంటే తెలుసా మీకు? నాగలు దున్నితే దాని అడుగున ఒక ఇనుప డాగు ఉంటుంది, కర్రు. ఆ కర్రు ఇప్పుడేమో నక్కు అన్నాడు ఇక్కడ, అప్పటి భాష అది. ఇప్పుడు మనం మామూలుగా కర్ర అంటున్నాం. అంటే నీ కత్తిని తీసి కర్రుగా చేసుకోవాలరా అని ఆయన చెప్తే ఈరోజు కర్రులు తీసి కత్తులు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. అణ్వాయుధాలు లేకపోతే పెద్ద పెద్ద బాలిస్టిక్ క్షిపణులు అట, ఏమేమో క్షిపణులు, డ్రోన్లు, భయంకరమైన మారణాయుధాలతో ఆటాడుకుంటున్నారు ప్రజలతో. వాళ్ళిద్దరు రాజ్యాకాంక్ష వలన ఈరోజు మనం ఎంత కష్టపడుతున్నాం. ప్రపంచ దేశాలను కష్టపెట్టడము, ఇలా బాధ పెట్టడం దేవుని సంకల్పం కాదు. దేవుని సంకల్పానికి దెబ్బతీసే విధంగా ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. అదిగో మత్తయి సువార్తలో ఉంది కదా అంటే, ఒరే జరుగుతాయి రా అని ఫ్యూచర్ చెప్పాడు తప్ప నేను జరిగిస్తాను అక్కడ లేదు. కరువులు, భూకంపాలు ఇవన్నీ మనుషుల తప్పుల వలన జరుగుతున్నాయి. కరువులైనా, భూకంపాలైనా, తెగుళ్ళైనా ఎందుకు వస్తున్నాయంటే మనుషులు చేసిన తప్పిదం. ఈరోజు ఎండ తీవ్రత ఎందుకు వచ్చింది? ప్రకృతి పాడు చేసాడు. ప్రకృతి పాడు చేసింది కూడా మనోడే. అడవులు నరికేసుకుంటున్నాడు, అవునా కదా, మైన్లు దవ్వేసుకుంటున్నాడు. భూమి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. భూమి యొక్క ఏమంటారు వాతావరణము ఏదైతే ఓజోను పొర ఉందో అది చిరిగిపోయి నీకు చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల క్యాన్సర్లు. ఇవన్నిటి కారణం మనిషే, దేవుడు కాదు. టెక్నాలజీ పేరు మీద మనిషి దెబ్బతిన్నాడు. ఈరోజు టెక్నాలజీ పేరు మీద ఎన్నో వార్ హెడ్స్ తీసుకుంటే అది మనం ఇప్పుడు కనుక వీడియోలు చూస్తుంటే ఒక బాంబు వేస్తే ఎలా వస్తుందంట. ఒకప్పుడు మేము చిన్నోళ్ళం, ఆ జపాన్ దేశం మీద అమెరికా వేసింది బాంబు, హిరోషిమా నాగసాకి. ఇప్పటికీ ఆ దేశంలో కలితం అయిపోయి చాలామంది ఏమంటారు అది ఫిజికల్ హ్యాండిక్యాప్స్తో, మెంటల్ హ్యాండిక్యాప్స్తో పుడుతున్నారు. కొన్ని దేశాలు పంట పండలేని ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇది ఎవరు చేశారు తప్పు? యుద్ధం ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఎవడు చేయమనలేదు.
మీ యొక్క అధికార దాహం కోసం, లేకపోతే మీ పట్టుదల కోసం, మీ పేరు నిలబడడం కోసము ఈ భయంకరమైన యుద్ధాలు చేస్తున్నారు. చాలామంది ఏదో ట్రంప్ మంచి పని చేస్తున్నాడు, నెతన్యాహు మంచి పని చేస్తున్నాడు, నథింగ్ డూయింగ్. ఇది మంచి పని కాదు, ఇది దేవుని సంకల్పానికి వ్యతిరేకం. ఇప్పుడైనా చెప్తున్నాను నేను, ఒకవేళ ఇది కొందరికి నచ్చకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే జరుగుతున్న వాస్తవం ఇది. మనము ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి, యుద్ధం ఆపడం కోసం ప్రార్థన చేయక కొందరు ఇజ్రాయెల్ గెలవాలి, అమెరికా గెలవాలన్నది మూర్ఖత్వం. యుద్ధం ఆగిపోవాలి, ప్రపంచానికి మేలు జరగాలి. అలా జరిగినప్పుడే మనం ఈరోజు సువార్త ప్రకటిస్తాం. యేసు రావాలి అంటే ఈ యుద్ధాలు, ఈ భూకంపాలు, కరువులు అనేటి మామూలు. మొదటి శతాబ్దం నుంచి ఎన్నో కరువులు వచ్చాయి, ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి, కానీ అట్లనే ఉంది. అంతమెందుకు రావటం లేదు అంటే మత్తయి సువార్త 24:13 ఉంటుంది. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ప్రకటింపబడాలి. అప్పుడు అంతం రావాలి అంటే సువార్త ప్రకటన జరగాలి. అమెరికా ద్వారా కావచ్చు, ఆస్ట్రేలియా ద్వారా కావచ్చు, జర్మనీ ద్వారా కావచ్చు, ఇండియా ద్వారా, ప్రతి ప్లేస్లో ఉన్న సంఘము ద్వారా సువార్త ప్రకటించాలి తప్ప యుద్ధాలు గెలవాలి, యుద్ధాలు చేయాలి. దుర్మార్గుని నేను ఏమంటుంది నాశనం, అది నీ పని ఎందుకు అవుతుంది? ఒకవేళ ఎవడైతే దుర్మార్గం చేస్తున్నా వాని శిక్ష అంతే అధికారం ఎవరికి ఉందంటే దేవుడికే ఉంది. వాడు దుర్మార్గుడాన్ని నువ్వు శిక్షిస్తున్నట్టే మరి నువ్వు దుర్మార్గుడు నిన్నెవడు శిక్షించాలి? ఇంత ఉంటుంది బైబిల్లో చదివితే దేవుని నీతి, దేవుని రాజ్యం అర్థమవుతుంది. అందుకే యేసుప్రభు మొట్టమొదటి కూడా సంఘానికి చెప్పాడు, మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకమని. ఈరోజు దేవుని నీతిని అమెరికా వెతకడం లేదు, ఇస్రాయేల్ వెతకడం లేదు, ఈ దేశాలకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వెతకడం లేదు. అందుకే దేవుడు వారికి విముఖుడై ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ పనులు చేసేవారికి దేవుడు విముఖంగా ఉంటాడు అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు మనకు సంబంధం లేని యుద్ధంలో ఈరోజు కట్టకట్ట కొట్టుకుంటున్నాం మనం, అవునా కదా? ఎస్పెషల్లీ ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేది కదా, చిన్నప్పుడు ఏడున్నాం, కట్టెల పొయ్యి మీద వండుకున్నాం. కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి వండుకోలేని స్థితికి మనమన్నా గ్యాస్లకు అలవాటు పడి బానిసలైపోయాం, అవునా? ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకోలేని దశ, గ్యాస్ లేని దశ. ఎంతగా ఈరోజు నిన్నెవడో పెట్టాడు, మా పిల్లోడు కూడా అన్నాడు, మనం ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కుందాం పా అంటున్నాడు. ఇండక్షన్ స్టవ్ తెలుసా? చాలామంది ఇళ్ళల్లో వచ్చేసాయి, అసలు స్టాక్ లేదు. అంటే ఎంతగా ఎలక్ట్రిసిటీ వేస్టే కదా, మళ్ళీ అది కూడా అంతే కదా. ఈరోజు గ్యాస్ కరువు అయితే అమ్ముకొని ఎలక్ట్రిక్ వ్యాన్లు కొనుక్కుందాం అంటున్నాం. అప్పుడు ఎలక్ట్రిసిటీ తగ్గితే మళ్ళీ గ్యాస్ వస్తే ఆలోచన చేయాలి కదా. అందుకని అన్నిటికీ బానిసగా మారిపోయిన తర్వాత ఈ యొక్క దుర్మార్గులు చేస్తున్న యుద్ధం వలన సంబంధం లేని దేశాలు చాలా బాధపడుతున్నాయి. కాబట్టి యుద్ధం ఆపబడాలి, అమెరికాకు బుద్ధి రావాలి, ఇస్రాయెల్కు బుద్ధి రావాలి, ఇరాన్కు బుద్ధి రావాలి, అవునా కదా? అన్ని దేశాలకు బుద్ధి రావాలి. యుద్ధ కాంక్షతో ఉన్న ఏ దేశమైనా మారుమనసు పొందాలనేది ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. దిస్ ఈజ్ మన మొట్టమొదటి బాధ్యత, మనం చేయవలసిన పని అది. అంతేగాని ఇప్పుడు ఉంటుంటారు చూడు, కొందరు క్రికెట్ మ్యాచ్ ఉందనుకో, మావాడు గెలవాలి, ఆడినోడు గెలుస్తాడా మనోడు గెలుస్తాడా? ఆడినోడు గెలవాలి కదా, చక్కగా ఆడినోడు గెలుస్తాడు, కానీ మనోడు గెలవాలి. ఏదో అభిమానం ఉంటుంది అని అవతలోడు ఓడిపోవాలన్నది నీ మనస్తత్వం మంచిది కాదు. వాడు బాగా ఆడినప్పుడు వాడే గెలుస్తాడు. అలా అన్నావు అనుకో, నువ్వు దేశద్రోహి అంటాడు. ఇప్పుడు ఏమంటాం, ఏం చేయలేము మన దేశంలో. అలా కరెక్ట్ మాట్లాడితే నువ్వు ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నావు అంటాడు. మరి నేనేం చేయలేను. న్యాయం ఏంటిది? న్యాయబద్ధంగా మాట్లాడిన వాడికి ఎప్పుడూ విజయమే, దేవుని నీతిని వెతికిన వాడికి ఎప్పుడూ విజయమే. కొద్ది రోజులు దెబ్బ పడుతుందేమో కానీ అంతిమ విజయం సత్యానిదే. ఏమంటారు, భారతదేశంలో ఉన్న అతి గొప్ప నినాదం ఏంటిది? సత్యమే జయతే. సత్యమే, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తుకే విజయం. నువ్వు ఏ దేశంలోకి వెళ్ళినా యేసుక్రీస్తును నమ్మిన వాడికే నిత్య జీవం. ఈ భూమి మీద కొద్దికాలం బతకొచ్చు, బతకపోవచ్చు. ఎంతకాలం బతికినా, నువ్వు యుద్ధం చేసి గెలిచినా, అనేకులను హింసించినా ఒకరోజు నువ్వు పోతావు.
అవునా కదా? గొప్ప హిట్లర్ లాంటి నియంతలే పోయారు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇండియాలో లేకుండా చేస్తున్నాం అనేవాడు కూడా పోతాడు. ఎందుకంటే ఇది దేవుడు పవర్ఫుల్, ఆసక్తి ఉన్నదే తప్ప ఇలాంటి యుద్ధాల కోసం దేవుడు ఎప్పుడు సహాయం చేయడు. ఈ కాలంలో అసలు యుద్ధం చేయడం అనేది దేవునికి సంకల్పంలో లేనిది. కాబట్టి దేవుని మాట విని దేవుని ప్రజల కోసం కావచ్చు, దేవుని ప్రజలంటే అందరూ, ప్రత్యేకంగా యేసుక్రీస్తు నమ్మిన క్రైస్తవులు దేవునికి పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడే తప్ప అందరూ దేవుని ప్రజలే. గర్భఫలము దేవుడిచ్చు ఎవరికి? క్రైస్తవులకా? అందరికీ, నమ్మినోడికైనా నమ్మనోడికైనా. కాబట్టి అందరినీ కాపాడుతాడు దేవుడు. అందరి కోసం పనిచేస్తున్నాడు. ఈరోజు కొనుకక నిద్రపోక సరిగ్గా డ్రైవింగ్ చేస్తే నీ వెహికల్ బాగుంటుంది. అవునుగా, తాగి డ్రైవింగ్ చేస్తే పోతావు, దేవుడు నేనేం కాపాడలేడు. ఇలా మనం దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్యాన్ని గణపరిచి దేవుని వాక్యం ద్వారా స్తుతించడమే మనం చేయవలసిన పని. అంతే తప్ప ఇలాంటి పనికిమాలిన యుద్ధాల కోసం, పనికిమాలిన దేశాల కోసం ప్రార్థన చేయడం అనేది అన్యాయం, అక్రమం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మేమేం చేస్తున్నామో, మేమేం వింటున్నామో జాగ్రత్తగా లేఖన ప్రకారంగా చూసుకొని లేఖనములో